మొన్నటి వరకు సరిగ్గా మైక్ కూడా పట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్న విశాల్ ఇప్పుడు ఓ హీరోయిన్ మెడలో తాళి కట్టనున్నాడు. ఏకంగా పెళ్లికి ముహూర్తం డేట్ కూడా అనౌన్స్ చేశాడు గురుడు. మరి ఈసారైనా గురుడు నిజంగా పెళ్లి చేసుకుంటాడా లేదా మళ్ళీ రూట్ చేంజ్ చేస్తాడా అని జనాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే నలుగురితో ఎఫ్ఐఆర్ నడిపించి వారికి పెళ్లిళ్ళు చేసి అత్తారింటికి పంపాడు. ఇక ఇప్పుడు 50కి దగ్గరలో ఉన్న అతను మరో 35 ఏళ్ల ముద్దుగుమ్మను పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు విశాల్ను పెళ్లి చేసుకునే ఆ హీరోయిన్ ఎవరు? ఆ బిల్డింగ్ కోసమే 9 ఏళ్లు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా? ఇంతకు నడిగేర్ సంఘంకు విశాల్ పెళ్లికి ఉన్న లింక్ ఏంటి? పీటల వరకు వచ్చిన 3 పెళ్లిళ్లు ఇలా క్యాన్సిల్ అయ్యాయి. నటి అభినయకు తనకు మధ్య ఏం నడిచింది? పక్కా తెలుగువాడైన విశాల్ తమిళ ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా విశాల్ పెళ్లి చేసుకునే హీరోయిన్ ఎవరో కాదు, సాయి ధన్సిక. రీసెంట్గా చెన్నైలో జరిగిన యోగి ద సినిమా ఈవెంట్లో విశాల్ ధన్సిక పాల్గొని ఏకంగా అందరికీ గుడ్ న్యూస్ చెప్పి సర్ప్రైజ్ చేశారు. ఆగస్టు 29న తాము పెళ్లి చేసుకుంటున్నామని అనౌన్స్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ తెగ వైరల్ అవ్వడంతో విశాల్ గురించి, అతని మాజీ ప్రేయసిల గురించి జనాలు మరింత సర్చ్ చేస్తున్నారు. ఇక వారి గురించి తెలుసుకునే ముందు మన తెలుగు వాడైన విశాల్ అక్కడ ఎలా సెటిల్ అయ్యాడో చూద్దాం. విశాల్ అసలు పేరు వచ్చేసి విశాల్ కృష్ణారెడ్డి. ఇతను 1977 ఆగస్టు 29న తమిళనాడులోని చెన్నైలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. తండ్రి జీకే రెడ్డి, తల్లి జానకీదేవి. ఇక విశాల్కు విక్రమ్ కృష్ణ అనే అన్నయ్య కూడా, ఐశ్వర్య అనే ఒక చెల్లెలు కూడా ఉన్నారు. అయితే విశాల్ నాన్న మొదట ఆర్మీలో పనిచేయగా ఆ తర్వాత సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టి కడప నుండి చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. దీంతో ఆ సమయంలోనే విశాల్, అతని అన్నయ్య బాలనటులుగా నటించారు. ఇక విశాల్ డాన్ బోస్కో మ్యాట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో 10th కంప్లీట్ చేశారు. తర్వాత ఇంటర్, అలాగే లయోలా కాలేజ్లో చేరి విజువల్ ఎఫెక్ట్లో కమ్యూనికేషన్ చేశారు. ఇక ఆ సమయంలో వాళ్ళ నాన్న విక్రమ్ కృష్ణని హీరోగా చేసి విశాల్ని డైరెక్టర్గా చేయాలని అనుకొని హీరో అర్జున్ డైరెక్ట్ చేస్తున్న మూవీకి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేశారు. తర్వాత విశాల్ తండ్రి కోరిక మేరకు అర్జున్ యజుమలై షూటింగ్లో ఒకరోజు వినీత్తో చేయించిన సీన్లు మళ్ళీ విశాల్తో కూడా చేయించగా అందులో విశాల్ లుక్స్ చూసి యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చాడు. ఇక యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత గాంధీ కృష్ణ అనే దర్శకుడు చెల్లమ్మే మూవీకి విశాల్ని హీరోగా పెట్టుకోగా ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో డబ్బింగ్ మూవీస్తో తెలుగులో వరుస మూవీస్ తమిళంలో నటిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అలా కొన్ని హిట్లు, కొన్ని ఫ్లాప్లు కూడా వచ్చాయి. ఇక విశాల్ ఏదైనా సమస్య వస్తే సినిమాలో ఎలా ఫైట్ చేస్తాడో రియల్ లైఫ్లో కూడా అలాగే ఫైట్ చేస్తాడు. ఇదిలా ఉంటే విశాల్, వరలక్ష్మి ఇద్దరు చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ కావడంతో పెద్దయ్యేసరికి ప్రేమలో పడ్డారు. ఇక పెళ్లి చేసుకోవాలని అనుకున్న సమయంలో ఏం జరిగిందేమో ఇద్దరు బ్రేకప్ చేసుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత విశాల్, అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు నటి అయిన అనిషా రెడ్డితో ప్రేమలో పడి ఇరు కుటుంబాలకు విషయం చెప్పి పెళ్లికి ఒప్పించుకున్నారు. అలా గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకోగా ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి తమ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధం కూడా పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయిందని తెలిసింది. అంతేకాదు మూగబధిర అయిన నటి అభినయతో కూడా విశాల్ ప్రేమలో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అభినయ ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య అలాంటిది ఏమీ లేదని, ఆయన హీరోగా మాత్రమే నాకు అభిమానమని, అంతేకాని మేం ప్రేమించుకోలేదని పెళ్లిపై వచ్చిన గ్యాసిప్స్ ను కొట్టిపారేసింది. కానీ జనాలు మాత్రం వీరి మాటలను నమ్మలేదు. ఆ తర్వాత అభినయ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో అప్పుడు క్లారిటీగా వచ్చారు జనాలు. ఇక 2018 డిసెంబర్లో చెన్నైలోని టీ నగర్లోని తమిళ చిత్ర నిర్మాతల మండలిలోకి తాళం పగులగొట్టేందుకు ప్రయత్నించిన విశాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2017 ఎన్నికల సమయంలో విశాల్ తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ సినీ నిర్మాతలు కౌన్సిల్కు తాళం వేశారు. ఇదిలా వింటే మదగధరాజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశాల్ బాగా బక్కచిక్కిపోయి కనీసం మైక్ కూడా సరిగ్గా పట్టుకొని మాట్లాడలేని స్థితిలో కనిపించాడు. ఆయన చేతులు కూడా బాగా వణుకుతూ నిలబడడానికి కూడా చాలా ఇబ్బందిగా కనిపించడంతో ఆయనకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ఇక ఆ వీడియో చూసి అటు కోలీవుడ్ ఫ్యాన్స్ తో పాటు ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా షాక్ అవ్వగా దీంతో విశాల్ గత కొన్ని రోజుల నుండి తీవ్ర చలి జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని ఆ సమయంలో అతని టీం స్పందించింది. ఇక ఇటీవల కూడా విశాల్ ఉదయం నుండి ఏమి తినకుండా ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడంతో ఈ న్యూస్ కూడా బాగా వైరల్ అయింది.
అలా ఈ మధ్య బాగా హెల్త్ విషయంలో వైరల్ అయిన విశాల్ ఇప్పుడు పెళ్లి వార్తతో మరోసారి ట్రెండ్ లో నిలిచాడు. నటి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇక ధన్సిక విషయానికి వస్తే 2006లో తమిళ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో పలు మూవీస్ లో చేయగా అవి అంతంత టాక్ మాత్రమే తెచ్చుకున్నాయి. దీంతో ఎప్పుడైతే కబాలి మూవీలో చేసిందో అప్పటి నుండి కాస్త క్రేజ్ సంపాదించుకుంది. అయినా కూడా ఆమె మూవీస్ అంతగా టాక్ తెచ్చుకోవడం లేదు. తెలుగులో కూడా వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేయగా అవి ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయని చెప్పాలి. ఇక 35 ఏళ్ల వయసులో ఉన్న ధన్సిక ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోగా గత కొన్ని రోజులుగా ఆమె విశాల్ తో లవ్ లో ఉందని తెలిసింది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో కొందరు విశాల్ ను ఈసారైనా పెళ్లి చేసుకుంటావా, మళ్ళీ ఏమైనా రూట్ మారుస్తావా అని ట్రోల్స్ చేస్తున్నారు. ఇక విశాల్ గతంలో 3 ఏళ్లలో నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తవుతుంది, ఇక ఆ తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అలా అని దాదాపు 9 ఏళ్ళు అవుతుంది. ఇక ఈ గ్యాప్ లోనే ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకోకుండా వారికి పెళ్లిళ్లు చేసి పంపించాడు. ఇక ఇప్పుడు బిల్డింగ్ కంప్లీట్ అవ్వడంతో ఆగస్టు 15న ఆ బిల్డింగ్ ఓపెన్ అవ్వనుంది. ఆ తర్వాత ఆగస్టు 29న విశాల్ పుట్టినరోజు ఉండగా ఆ రోజు పెళ్లి కూడా జరగనుంది. మొత్తానికి ఈసారి విశాల్ పెళ్లి గురించి గట్టిగానే చెప్పడంతో అతని ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి విశాల్ పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో తెలపండి.